2026వ సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు కొత్త సంవత్సరం పరాభవనామ సంవత్సరం జరుగుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ ధనస్సు రాశి వచ్చేప్పటికల్లా కుజుడు, శుక్రుడు, గురువు వీళ్ళు బాగున్నారు. ఈ రాశి వాళ్ళకి వివాహం కావడానికి చాలా మంచి అవకాశం ఉంది. వెంటనే సంతానం కలగడానికి కూడా చాలా బాగుంది. తర్వాత శుక్రుడు బాగున్నాడు, మంచి భార్య వస్తుంది, అనుకూలత అవుతుంది, కుటుంబం ప్రశాంతంగా ఉండటానికి బాగా అవకాశం ఉంది. కానీ ఈ రాశి వాళ్ళకి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. శని అష్టమంలో పడ్డాడు. ఇది చెడు అని చెబుతున్నానని ఆలోచించద్దు. ఎప్పుడు కూడా 5,000 ఉన్నాయండి. 5,000 ఒకే రకంగా ఉన్నాయా? లేవు. 5 రకాలుగా ఉన్నాయి. అన్నిట్లోకి పొట్టిది, లావుది, బొట్టన వేలు అంటే మరుగుజ్వాళ్ళలాగా ఉంటుంది. కానీ ఆ వేలుని మనం తీసేస్తామా? ఈ 5వ వేలు బొట్టన వేలు చెంబు పట్టుకోవాలంటే బొట్టన వేలు లేకపోతే చెంబు పట్టుకోలేం. అట్లాగే ఈ 5 వేళ్ళు కూడా సహకరిస్తేనే మనం ఇంట్లో ఏ పనున్నా చేసుకుంటాం. అట్లాగే కుటుంబంలో భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు మంచిగా ఉండి ఏ పనైనా సరే కలిసి చేసుకుంటేనే బాగుపడటానికి, కుటుంబ వ్యవస్థ బాగుండటానికి మంచిది. ఎందుకంటే నువ్వే చేసుకో, నేను కూర్చుంటాను అంటే ఒకళ్ళు చేయటం చాలా కష్టం. కాబట్టి ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడటం వల్ల భార్యాభర్తల సమస్యలు మాత్రం ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఎట్లా ఉందంటే దేశ విదేశాలకి తగాదాలు, కుటుంబ వ్యవస్థల్లో భార్యాభర్తలకి సమస్యలు, ఇవి ముఖ్యంగా కనబడుతూ ఉన్నాయి. ఎన్ని డబ్బులు వస్తాయండి? ఎంత డబ్బు వచ్చినా కూడా బజారుకి పోయి బయటికి పోయి ఏదో పని చేసుకొని తినే వాళ్ళకి ఇంటికి వచ్చేప్పటికల్లా భార్య అంతా అన్నం పెడితే, స్నానాన్ని నీళ్ళు పెట్టి భార్య అన్నం పెడితే ఎంతో ఆనందంగా ఉంటుంది. పిల్లలతో సంతోషంగా ఉండగలుగుతారు. మరి భార్య పలకకుండా హోమోలో కూర్చొని పిల్లలు అన్నం తినక ఏడుస్తూ కూర్చొని ఇంటికి వచ్చేవాడికి మనశ్శాంతి ఉండదు. కాబట్టి వివాహ వ్యవస్థ చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మన హిందూ ధర్మంలో మరి భార్యాభర్తల వ్యవస్థ చాలా విశేషంగా చెప్పారు. దంపతులు అన్నారు. ఈ దంపతులు చాలా విశేషమైన వాళ్ళు. అందరిలోకి కూడా ఆడ మనిషిని నవరత్నాల్లో 10వ రత్నం నారీ రత్నం అని చెప్పారు. మరి ఆడ మనిషికి ఎంత ఓర్పు ఉంటుందో, ఎంత నిదానం ఉంటుందో, ఎంత బాధ్యతగా ఉంటుందో ఆ ఇల్లు ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటుంది. అయితే బాధ్యతగా ఉండాలని చెప్పావు, మా బాధలు చాలా ఉన్నాయంటే ఎన్ని బాధలైనా తట్టుకొని చేయగలిగింది మహాపతివ్రత. అటువంటి స్త్రీనికి దండం పెట్టచ్చు. కొన్ని నెలల్లో చిన్న లేబర్ పని అంటే రోజువారీ పని చేసుకుంటే ఉంటారు. భర్త ఏం చేస్తాడు? పనికి పోతాడు, ఆ వచ్చిన డబ్బులు తీసుకుంటాడు, తాగి ఎక్కడో పడిపోతాడు. భార్య అన్నం వండుతుంది. వీడు రాకపోతే బయలుదేరి బజారు వెతికి పడిపోయిన మగుడిని మరి నీళ్లు పోసి భుజాన్ని వేసుకొని తీసుకొచ్చి ఆ తల్లి భర్తకి అన్నం పెడుతుంది. ఇంత డబ్బులు లేకపోయినా సరే వాడిని ఆ నిషా తగ్గిందాకా నీళ్లు పోసి కూర్చోబెట్టి కడుపుకి అన్నం పెట్టి భర్తను జాగ్రత్తగా చూస్తుంది. వాళ్ళకి సంతకం పెట్టడం చేత కాదు, ఓనమాలు రావు. కానీ వాళ్ళ ధర్మం మనం చూడాలి. ఎప్పుడు కూడా ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని ఆ ధర్మం రక్షిస్తుందన్నది ముందు మనకి ఎప్పుడు కావాలంటే జ్యోతిష్యంలో ప్రత్యేకించి ఏం చెబుతున్నారంటే వివాహ వ్యవస్థ సరిగ్గా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరే ఉండాలి. మగవాడికి ఒక్కతే భార్య, ఆడ మనిషికి ఒక్కడే భర్త. ఈ రెండో కాలు అడుగు పెట్టారంటే వ్యవస్థ నాశనం అయిపోతుంది. దీనివల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి. సో దాదాపు ఇప్పుడు కోర్టులో ఎక్కువ ఏమున్నాయంటే మొగుడు పిల్లల వ్యవహారమే కోర్టులో ఎక్కువగా ఉన్నాయి. ఆడపిల్లలు తగ్గిపోయినారు. పైన ఒకళ్ళు ఇద్దరైతే చాలని ఆపరేషన్ చేస్తున్నారు. ఆడపిల్లంటే అబార్షన్ చేయిస్తున్నారు. దీనివల్ల ఆడపిల్లలు తగ్గిపోయి మరి మగపిల్లలు పెరిగిపోయి వివాహానికి ఆడపిల్ల దొరక్క దీనివల్ల చాలా ఇబ్బందులు పడి ఎట్లాగొట్టా వివాహం చేసుకుంటే వివాహ వ్యవస్థ నిలవక ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు కూడా ఒకటే చెబుతున్నా, ఆడపిల్లనిచ్చిన తల్లిదండ్రులు ఎట్లాగైనా సర్ది కాపలాన్ని పంపించడానికే ప్రయత్నం చేయాలి. రెండో దారి తొక్కకూడదు. కాదండి ఇప్పుడు వీడితో విరోధం వచ్చింది కదా అని బయట పెట్టి డైవర్స్ తీసుకొని రెండో పెళ్లి చేస్తే కూడా వాడు కూడా ఈ అమ్మాయిని హింసిస్తాడు. తప్పది, ఇది మాత్రం చూడండి. ఎక్కడ తేడా వచ్చినా నీ భర్త వాడిని ఎందుకు వదిలిపెట్టావు? నీ తప్పు ఉంటేనే వదిలిపెట్టావు.
అని విమర్శిస్తాడు. కాబట్టి రెండో పెళ్ళి అంటే విమర్శకి లోనవటమే ఆడమనిషి కానీ మగ మనిషి కానీ. మరి కుటుంబ వ్యవస్థ మన ధర్మము ధర్మపత్ని సమేతస్య. ఏదైనా పూజ చేస్తే ధర్మపత్ని సమేతస్య అని చెబుతున్నాం. ధర్మపత్ని మొదట చేసుకున్నదే ధర్మపత్ని అవుతుంది. రెండోసారి ఇంకొక ఆమెను చేసుకుంటానికి అర్హత లేదు. అట్లా వివాహం చేసుకుంటే అధర్మపత్ని, ధర్మానికి సంబంధించిన పత్ని కాదు. నువ్వు ఏ పూజ చేసినా, నువ్వు విడాకులు ఇచ్చినా, డైవర్స్ తీసుకున్నా, నీవు పూజ చేసేప్పుడు, ఏ దేవుని కళ్యాణం చేసేప్పుడు నీ గోత్రము పేరు చెప్పిన తర్వాత ధర్మపత్ని సమేతస్య అని చెప్పేటప్పుడు మొట్టమొదట పెళ్ళి ఎవరినైతే చేసుకున్నావో వాళ్ళే ధర్మపత్ని అవుతారు. నీవు చేసే పుణ్యంలో సగం ఫలితం వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి ఇది బాగా ఆలోచించండి. ఎందుకంటే ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి రాశిలో అర్ధాష్టమంలో శని, మరి సప్తమంలో శుక్రుడు, కాలసర్ప దోషము ఇట్లాంటివి ప్రతి రాశిలో కనపడుతున్నాయి. ఆ భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎక్కడా పొరపాటు పడద్దు, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇందులో ఈ రాశి వారికి ఎట్లా ఉందంటే ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి 14 ఆదాయం, 11 ఖర్చు కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి తగిన దోషాలకి చేసే పూజలు మా ద్వారా చేయబడతాయి. మీరు జాతకం చూపించుకోవాలంటే తగినటువంటి ఫీజు చెల్లించి మీ జాతకం చూపించుకోండి. మా చెప్పేది మీరు వినేటప్పుడు మా ఫోన్ నెంబర్ ఖచ్చితంగా వస్తుంది. బాగా గమనించి, ఎందుకంటే నాకు 80 సంవత్సరాల వయసు, ఎవరిని మోసం చేసి సంపాదిద్దామనే ఉద్దేశం లేదు. అందరికీ మేలు జరగాలనే కోరికలోనే నేను ఉంటాను. కాబట్టి మీరు తప్పనిసరిగా జాగ్రత్త పడండి. స్వస్తి. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కళ్యాణం కమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురవిరోర్విప్రాసితానుగ్రహం బాహ్యోక్తంకలబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేవాదిరం మంగళం. కళ్యాణౌ కమనీయ రూప విభవౌ కల్పద్రుమౌ శ్రీపదౌ కంజాక్షౌ కనకోపమాంబరధరౌ కంజాననౌ పారుణౌ కళ్యాణ ప్రమద ప్రదౌ కవినుతౌ కస్తూరికాకర్తికౌ శ్రీదౌతౌ శుభరం తటీహ భరతాం శ్రీజానకీ రాఘవౌ. 2026వ సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. మరి నూతన సంవత్సరం అందరిగా జనవరి వస్తే నూతన సంవత్సరం అనుకుంటారు. మన హిందూ దేశంలో, అందులో తెలుగు రాష్ట్రంలో తెలుగు పంచాంగం మార్చి ఈ సంవత్సరం 20 నుండి 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు తెలుగు సంవత్సరం ఉంటుంది. ఈ తెలుగు సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. ఇదివరకు ఎప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం మొత్తం ఫలితాల్లో మొట్టమొదటి ఫలితం ఏమిటంటే మేషరాశి చెప్పుకోవాలి. 12 రాశుల్లో 1వ రాశి మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి కాలం అయితే చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేది కదా 5 గ్రహాలు బాగున్నాయి. రవి, బుధుడు, కుజుడు, రాహు, శుక్రుడు. ఈ 5 గ్రహాలు కూడా బాగున్నాయి. అయితే రవి పూర్తి పురుషులు ఇచ్చేవాడు. అప్పగామి దగ్గర ఏం చెప్పారంటే రవి కనుక ఈ రవిరేఖలు ఉంటుంది. అప్పగామి దగ్గర రవిరేఖలు లేకపోతే వాళ్ళ జీవితం వ్యర్థం ఉంది.
అటువంటి రవి ఏకాదశిలో ఉన్నారు. కుదురు మృగు రాహుడు, రవి మృగు కుదురు రాహుడు వీళ్ళందరూ కూడా ఏకాదశంలో ఉన్నారు. ద్వాదశంలో శుక్రుడు శని ఉన్నారు. మూడింట గురువు, మరి ఐదింట కేతుడు. అయితే ఈ రాశి వాళ్ళకు ఒక రకంగా చాలా బాగుంది. రవిబుద్ధులు కలిసి ఉంటే బుధాదిత్య ఉన్నారు. బుధాదిత్య రావు ఉంటే ఏకాదశిలో ఉంటే డబ్బుకి తెలియలేదు. ఎక్కడ డబ్బులు చేతికొస్తాయి. ఇల్లు బాగుంటే ఆస్తులు, పొలాలు, ఇల్లు ఇవన్నీ కొనుక్కుంటారు. రవి బాగుంటే మీరు ఏ వృత్తి చేసినా కూడా ఆ వృత్తిలో మంచి ఆదాయం బాగుంటుంది. పైన శుక్రుడు ద్వాదశంలో ఉన్నారు. ఈ శుక్రుడు వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. ఒకవేళ వివాహం అయ్యి ఉంటే వాళ్ళకి సంతానం జరుగుతుంది. భార్య బాగా అనుకూలం అవుతుంది. ఇంతవరకు చాలా బాగుంది. బాగుంటుంది అనుకూలంగా పోవాలి. శని 12 ఉన్నాడు. మేషరాశికి 12 శని అంటే 7 శని మొదటి భాగం. ఒక్కొక్క రాశిలో శని 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాయి. అటువంటి శని మరి 12 ఉండటం చాలా నష్టదాయకం. ఈ శని 2025 మార్చి 30వ తారీఖు శని మీనరాశిలో పెట్టారు. ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది. 7 సంవత్సరాలు 6 మాసాలు, దానికి మొత్తం సంవత్సరం అయిపోయింది. ఇంకా సంవత్సరంగా జరగాల్సి ఉన్నది. మరి ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏంటంటే శనిని గురించి ప్రత్యేకంగా చెప్పారు. ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకు గురు కొల్లంతి ప్రాణ సందేహం స్థానపైనం వెనక్గా ఉన్నారు. మరి బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. బతుకులు ఏది కావాలో ఆ ప్రాణాసం ఏది పోతారు. మరి ప్రాణ దేని వ్యక్తులకు తక్కువగా అనిపిస్తుంది. కొల్లంతి ప్రాణ సందేహం స్థాన పైన ఇల్లు చేసే ఉద్యోగం ఇంటి మారడం, ధనక్షయం, ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయితే అప్పుడే అవుతాం. ఇది ఏలినాశనంలో ఉన్న భాగం. అందులో ద్వాదశంలో ఉన్న శని బాగా ఇబ్బంది పడతాడు. కాబట్టి ఈ రాశులు రవి, కుదురు, బుధుడు, రాహుడు, శుక్రుడు ఈ 5 గ్రహాలు బాగున్నాయి. 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు 3 శని, బుధుడు, కేతుడు. అందులో రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. రాగసత్వ దేశం పడ్డది. కాబట్టి రాశివాళ్ళు ఏం చేయాలంటే తప్పనిసరిగా శనికి 19,000 జపం. ఇక ఇది ప్రతి శనివారం కూడా ఎందుకంటే 6 సంవత్సరాలు 6 మాసాలు ప్రతి శనివారం తప్పనిసరిగా శనిక అభిషేకం చేయించుకోవాలి. శనికి అభిషేకం చేయించుకోవాలి. తర్వాత ఈ సంవత్సరం ఎందుకంటే 2006, 2026, 2027 వరకు కూడా పరిస్థితులు శనికి 19,000 జపం చేయించి 4,000 రావాలి. మళ్ళీ దీని తర్వాత సూర్యుడు మళ్ళీ జన్మానికి వస్తాయి. అప్పుడు కూడా శని జపం చేయించుకోవాలి. శనికి 19,000 సార్లు శ్రీమంతం జపం చేయించుకొని 4,000 రావాలి. ఇది కాకుండా గోచార రీత్యా సగం బాగుంది, సగం బాగలేదు. దీన్ని ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఈ రాశికి ఇంత కష్టం ఉంది కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ 30వ తారీఖు మరో సంవత్సరం సంవత్సరం టైము, దాని ద్వారా జాతకం చెప్పుకోవడం మంచిది. ఇది గోచారం. గోచారం 25 గంటలు జరుగుతుంది. గ్రహచారం మరి 75 గంటలు జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళ ముందు ఏం చేయాలంటే ముందుగా జాగ్రత్తగా ఈ శనిగతం చేయించుకోవడం, మరి డేట్ ఆఫ్ బర్త్ వేరే జాతకం చెప్పుకోవడం చాలా అవసరం. ఇది చేయకపోతే చాలా ఇబ్బందులు, కష్టాలు పడతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మన జాతకం చెప్పుకోవడం అవసరం.